రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక నిన్న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు హీట్ పెంచారు. గతంలో మనం చూసాం, తెలంగాణలో ఎన్నికలు జరిగిన సమయంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు ఏవైతే చేశారు, టీఆర్ఎస్ కావాలి, కేసీఆర్ కావాలా లేక చంద్రబాబు కావాలా తేల్చుకోండి అంటూ ప్రజలకు సవాల్ విసిరారు. అదే నిన్న చంద్రబాబు నాయుడు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాబు కావాలా కేసీఆర్ కావాలా అనేది ఆయన ఒక నినాదంతో ముందుకెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు రాజశేఖర్ గారు? నిన్న చూసాం మనం, నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఇదే మాటలు చెప్పడం జరిగారు, కేసీఆర్ కావాలా లేక చంద్రబాబు కావాలా తేల్చుకోండి అనేది. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, స్టేట్ ఫైట్ ఇద్దరి మధ్యలో అంటున్నాడు. ఇక తెలంగాణలో కూడా అదే మాట్లాడాడు కదండి. తెలంగాణలో మాట్లాడే కదా ప్రజలు తిరస్కరించి చీక్కొట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకి కేసీఆర్ గురించి ఆంధ్రాలో మాట్లాడటం ఏంటి? ఆంధ్రాలో ఏమైనా పోటీ చేస్తున్నారా? పార్టీ ఉందా? లేదా ఏమైనా ఎన్నికలకు వస్తా ఉన్నారా? కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇక్కడ కూడా ఎలా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను తీసుకోవడాన్ని? ఎట్లా చూస్తుంది? మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రాంతీయతత్వం అనేటువంటి దాన్ని రెచ్చగొట్టి ఏదో ఓట్లు పొందాలని, లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ఇప్పుడు గతంలో కూడా ఏమైంది, ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఆంధ్ర తెలంగాణ అనేటువంటి కొన్ని ప్రాంతాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఓటేస్తే కేసీఆర్ కేసినట్టు అంటున్నారు. అదే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్కి ఓటేసినట్టే. ఇక అంతే కదా, మొన్న జరిగినటువంటి దాంట్లో సపోర్ట్ చేసే మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇమ్రాన్ ఖాన్ గారిని. కాబట్టి నేనేమంటే అవన్నీ అనవసరమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నాడు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే కేసీఆర్ గారితో కలిసి పోటీ చేద్దామని బట్టలాడుకున్నారు కదా, కేటీఆర్ గారితో చర్చలు జరుగుతున్నాయి. మీకు ఓటు అడిగి అక్కే లేదని చెప్పేసి చెప్తున్నారండి. మీరు ఎక్కడ ఉన్నారు? అమరావతిలో ఎక్కడ ఉన్నారు? మీరు మొత్తం తెలంగాణలో లోటస్ పాండ్ లో ఉండి మీరు ఓటాడడానికి ఎలా వస్తారు అంటున్నారు? ఎవరండి? ప్రజల మధ్య ఉన్నాం మేము, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అడుగుతున్నారు. ఆయనకి కళ్ళు చెవులు లేకపోతే ఎవరేం చేయలేరు. కళ్ళు చెవులు ఉన్నవాడికి ఏ ఒక్క మనిషి కూడా మాట్లాడరు. ఏమో ఆయన టీవీలు చూడలేదు, పేపర్లు చూడలేదు, లేదా ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు రావడం లేదా? ఓటమి అంచునున్నారు. ఆ భయం కొద్దీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ దాదాపు 134 నియోజకవర్గాలు కవర్ చేస్తూ పాదయాత్ర చేస్తే ఎక్కడున్నారని అడుగుతారండి. మళ్ళీ వచ్చి లోటస్ పాండ్ లో కూర్చున్నాడు అంటున్నాడు. మీరు ఎక్కడ ఉన్నారు అసలు? మీరు మొన్నంతా గృహప్రవేశం అన్నారు, ఆ తర్వాత కనపడలేదు. ఆయనకు ఆ గడ్డ మీద ఉండాలని ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎవరికండి ఇష్టం లేదు? ఇష్టం లేకపోతే సొంత ఇల్లు, ఇదో చంద్రబాబు నాయుడికి సొంత ఇల్లు ఉందండి అక్కడ, మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత అనుకుంటారు. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నాడండి. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఎక్కడో చెప్పమనండి. ఆంధ్రాలో ఆయన ఎక్కడ కట్టుకున్నాడో చెప్పమనండి. రాజధానిలో ఇల్లు ఏమైనా కట్టుకున్నాడో చెప్పమనండి. మేము శాశ్వతంగా నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నాం, ఇల్లు అక్కడే ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడిన మీరు కూడా మరొకసారి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఎట్లుంటాయంటే ప్రభుత్వాలు మేము చేసిన అభివృద్ధి ఏందని పైన వెళ్తూ ఉంటాయి. మేము 5 ఏళ్ళలో మేము ఏం అభివృద్ధి చేశాము, ఇది చేసామని చెప్తూ ప్రజల్లోకి వెళ్తుంటారు. కానీ అక్కడ కూడా నిన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలు చూస్తుంటే కూడా మరొకసారి సెంటిమెంట్ రాజ్ చేసి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకు ఇక్కడ కేసీఆర్ మధ్యలోకి వస్తున్నాడు? కేసీఆర్ కావాలో చంద్రబాబు కావాలని చెప్పేసి ఎందుకు అంటున్నారు అంటే, మరొకసారి కేసీఆర్ మీద బూచిగా చూపించి సెంటిమెంట్ రాజ్ చేసేసి అక్కడ ప్రజలని మరొకసారి భావోద్వేగ గురి చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. నమస్తే రాజేష్ గారు, అక్కడ వారందరికీ కూడా నమస్తే అండి. ఇక్కడ ఒకటి రాజేష్ గారు, మేము చెప్పేటువంటి మాట కాదు, అది కేసీఆర్ గారే చెప్పారు స్పష్టంగా. నేను అక్కడ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవుతాను, నేను అక్కడ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ఓడించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? మేము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టి, మహాకూటమిని ఏర్పాటు చేసి దాని ద్వారా పోటీ చేశాం కాబట్టి వారు చెప్పారు. సో ఇక్కడ జరిగింది మహాకూటమిని ఏర్పాటు చేయడం, తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేదు. మరి ఎవరి కోసం వారు పనిచేస్తా ఉన్నారు? వైసీపీ కోసమే పనిచేస్తా ఉంటారు కదండి రాజేష్ గారు. వారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. వైసీపీకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారా? లేకపోతే మీకు
ఏది పడితే అది మీరేమంటే మాట్లాడితే మీరు బాబు కావాలా కేసీఆర్ కావాలా అనే నినాదం ఉంది చూసారా, అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది, అంటే గతంలో కేసీఆర్ ఎలాగైతే మాట్లాడారో దాన్నే మీరు కాపీ కొడుతున్నట్ట. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఓవైసీ గారు కేసీఆర్ గారు కలిసి పోటీ చేశారు. ఓవైసీ గారు బహిరంగంగానే ప్రకటన చేశారు, నేను మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నాను, అక్కడ ప్రచారం చేస్తాను అని. అది అలా ఉంచితే కేసీఆర్ గారు ఖచ్చితంగా చంద్రబాబు ఓటమి కోసం నేను అక్కడ పని చేస్తాను, నేను మళ్ళీ నేనేంటో చూపిస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నట్టు రాజేష్ గారు? నాకంటే సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, పోనీ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఇక్కడ మేమనేది ఏమంటే మీరు ఎవరి కోసమైనా పనిచేయండి, ప్రజాస్వామ్యంలో తప్పేం కాదు, అది ప్రజాస్వామ్యంలో ఎవరి కోసమైనా పనిచేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జమ్మూ కాశ్మీర్లో పీడీపీ పార్టీ తరఫునో లేదంటే ఇంకొక పార్టీకో నాకున్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఇచ్చిన హక్కుని నేను ఒకరికి మద్దతుగా ప్రకటిస్తాను, దాన్నేమి వ్యక్తిగా అంటే పార్టీ పరంగా నేను మామూలుగా వ్యక్తిగా ఈ దేశ జన ప్రజల్లో ఒక వ్యక్తిగా ఏ రిజిస్టర్డ్ పార్టీకైనా నా మద్దతు ప్రకటించేటువంటి హక్కు నాకుంది. అదే ఒక రిజిస్టర్డ్ పార్టీగా మీరు కూడా ఆ హక్కును కలిగి ఉన్నారు, ఏ మద్దతు పెట్టుకోవచ్చు లేదా కూటమి పెట్టుకోవచ్చు, పోరాటం చేయొచ్చు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పరోక్షంగా మీరు వెనక ఉండి ఈ యంత్రాంగాన్ని తంత్రాంగాన్ని నడిపించుతున్నారు కదా, దాన్నే కుట్ర అనేటువంటి పదాన్ని చెప్తా ఉన్నాం. మీరు రెండు పార్టీలు కలిసి పోటీ చేయండి, లేదా రెండు పార్టీలు బహిరంగంగా మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీ ఉంది సార్, పార్టీ లేదు కదండి, టీఆర్ఎస్ కి పార్టీ లేదు కదా, అక్కడ పోటీ చేస్తామని చెప్పలేదు కదా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదంటే జనసేనకో ఇంకెవరికో మద్దతు ఇస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. దీనిలో కన్ఫ్యూజన్ అవసరం లేదు, లేదంటే ఆర్గ్యుమెంట్ అవసరం లేదు సార్. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇప్పుడు నేను వెళ్ళి ఒరిస్సాలో రేపు పనిచేస్తాను రాజేష్ గారు, ఎవరి కోసం పనిచేస్తారు? అడగాల్సిందే, మేము ఎవరు మద్దతు కోరలేదండి, ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తున్నాము. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, భానుప్రసాద్ గారు చెప్తున్నారు. భానుప్రసాద్ గారు, మీరు రామకృష్ణ గారు మాట్లాడి మీరు విని ఉంటారు కదా, మీరు మేము ఆంధ్ర రాజకీయాలు ఏలు పెడతామని చెప్పారు కదా, ఎవరి కోసం పని చేస్తారు? నిన్న మీరు చూసి ఉంటారు చంద్రబాబు గారు ప్రెస్ మీట్ చూస్తే, ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు, బాబు కావాలా కేసీఆర్ కావాలా అని ఒక నినాదం తీసుకెళ్లిపోతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాళ్లకు రాజకీయ పరంగా చెప్పుకోవటానికి గత 5 సంవత్సరాలుగా చేసింది ఏంటి చెప్పుకోవటానికి ఏమీ లేదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే తెలంగాణ ఎన్నికల్లో చూసినట్టయితే మేము ఎన్నికల్లోకి పోయినప్పుడు 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విధంగా మేము రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్ చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోయినాం. వాటి ద్వారా మేము ఎన్నికల్లో ఓట్లు అడిగాం. కానీ వీళ్ళకి ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నిర్మించాము, అసెంబ్లీ నిర్మించాము, టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని చూపెట్టి నిర్మించారు. టీఆర్ఎస్ పార్టీని ఏపీకి ప్రత్యేక హోదా ప్రభుత్వాన్ని నడిపించామని కంప్లీట్ చేసిన తర్వాత చెప్పమని ఒక్క మాట స్ట్రైట్ అవే వాళ్ళని క్వశ్చన్ అడిగారు. రామకృష్ణ గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా స్కీమ్స్ ప్రవేశపెట్టినవి ఉన్నాయి అంటే అవన్నీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర కాపీ కొట్టినవి కాకుండా వేరే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాపీ కొట్టడం అనేటువంటి అలవాటు అయిపోయింది తప్పితే సొంతంగా పరీక్ష రాసేటువంటి అలవాటు పోయింది. ఈ రోజు తెలుగుదేశం ప్రయత్నం ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు మొన్న ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే మేము మాట్లాడుతున్నామో దాన్ని ప్రయత్నం చేస్తున్నట్టు రామకృష్ణ గారు సూటి ఒకటి అడుగుతున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీరు ఏపీ రాజకీయాల్లో ఏలు పెడతామన్నారు కదా, మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది సూటిగా అడుగుతున్నారు. నిన్న చంద్రబాబు దాంట్లో తప్పులేదు, కరెక్టే, మరి వాళ్ళు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇప్పుడు మేము అక్కడ స్టేట్ రాజకీయాల్లో వేలు పెడతాం కాలు పెడతాం అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు. మేము అనేటువంటిది ఏమన్నాం అంటే స్పష్టంగా చెప్పారు. ఒక సందర్భంలో ఒక్క నిమిషం ఏం చెప్పారు కేసీఆర్ గారు, ఒక సందర్భంలో మీరు ఏం చేస్తారు అని అంటే మాకు ఇచ్చిన దానికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటామా అన్నాం. అదే ఏంటి అనేది డెఫినెట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే చెప్తున్నాం. నేను చెప్పేది ఒకటేనండి, ఇస్తామని చెప్తున్నాం. రెండోది
రెండవది కేటీఆర్ గారు ఏం చెప్పారు? కేటీఆర్ గారు ఏం చెప్పారు? అక్కడ జగన్ గారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే అన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చెప్పాం. ఒక్క నిమిషం సార్, గుర్తించి ఏమనుకుంటున్నారు? కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ సపోర్ట్ చేశాం. నేను కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ఏమనుకుంటున్నారో తెలియకుంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన చాలా చెప్పాడు, నేను అమరావతి కడతాను, మయసభ కడతాను, మీరు హోదా ఇస్తామని చెప్పి అది కూడా చెప్పాడు. అది కూడా చెప్పాడయ్యా. నేను చెప్పేది అన్నీ కదా, వాళ్ళు చెప్పని మన మధ్యలో మీరెందుకు అన్నీ చెప్పాడు. చెప్పి 5 సంవత్సరాల తర్వాత ఓడాడడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడు? టీఆర్ఎస్ పార్టీ ఉందా, ఇంకోటి ఉందా, బీజేపీ వాళ్ళకు వైసీపీ వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కలిసిపోయినారు, మీకు చేతనైతే ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బహిరంగం ఆడుకుంటున్నారు, ఏం జరగలేదు, మా దగ్గర చాలా అధ్వాన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీతో మాతో ఓపెన్ చెప్తారు, ఎట్లా ఆఫ్రికా చెప్తారు చర్చలకు వచ్చినట్లే. కాబట్టి వాస్తవ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ లాస్ట్కి మళ్ళీ అదే బ్లాక్ మెయిల్ మార్గాన్ని, ఎమోషనల్ మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఆడ ఓపెన్గా డిక్లేర్ చేయండి, ఎందుకు మళ్ళీ ఎన్నుకోవాలో చెప్పండి. కానీ రాజధాని కట్టామని లోకేష్ బాబుని మంత్రిని చేయడానికి ఎన్నుకోలేని విషయాన్ని ప్రజలకు తెలుసు అర్థమైంది. అందుకు కాదు కదా ప్రజలు ఇచ్చింది దానికి అధికారం, దొడ్డిదారిన లేకపోతే ఇంకోటి కాదు కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ గెలవలేము అనే విషయం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకి అర్థమైంది. ఓడిపోతున్నాము దారుణంగాని ఏ సర్వే చూసినా కానీ అర్థమైపోతా ఉంది. ఎవరు గెలుస్తారంటే ప్రజలు చూస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 100% ఓడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే విషయం అర్థమైంది. కాబట్టి మీరు గెలుస్తున్నారా? మేము గెలుస్తామా, ప్రజలు గెలుస్తారా, ప్రజలు నిర్ణయిస్తారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనేటువంటి ఒక మాటలు నేను పూర్తి స్థాయిలో మాడకపోయినా ప్రభావవంతమైనటువంటి పార్టీగా అక్కడ అవతరిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. పెర్ఫార్మెన్స్ బాగలేదు, రాష్ట్రాన్ని ఆయన కూడా అప్పుల్లో నెట్టాడు, అనవసర ఖర్చులు పెట్టాడు, దుబారా పెట్టాడు, ఓన్లీ ప్రచారం కోసం కోట్లాది రూపాయల ధనం తగిలేశాడు ప్రజలది. ఇవన్నీ చూశారు, చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు కదా. ఆ విషయం అర్థమై మళ్ళీ ఇమోషనల్ అందుకని కేసీఆర్ పేరు తీసుకొచ్చారు అనుకోవాలా. కేసీఆర్ ఒక రోజు బీజేపీ, కేసీఆర్, వైసీపీ కలిశారు. కేసీఆర్ అన్నారు కదా ఏపీ రాజకీయాల్లోకి వస్తాం. కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి కలిసి అవసరం లేదు, మా పార్టీ మా సిద్ధాంతాలతో మా వ్యవహారంతో మేము పోరాడతాం, కేంద్రంలో అధికారం ఉన్నాం, మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు, ఏం చేయగలుగుతామని చెప్తాం, వాళ్ళు చేస్తారు. ఎందుకండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక బ్రేక్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం.